హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను 1 మంత్‌కి నేను ఎలా తీసుకుంటాను గ్రోసరీ అనేది చూసేయండి. నిన్న మా కార్‌కి కిరాయి వచ్చిందనమాట ఏలూరు. సో, ఎలాగో ఎళ్లారు కదా! ఆళ్ళు కూడా డీమార్ట్‌కి ఎళ్లారంట. మా హస్బెండ్ అయితే ఫోన్ చేసి ఏమేం కావాలో లిస్ట్ అయితే పెట్టమన్నారండి. ఇంకా అలా నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇచ్చేస్తున్నాను. ఒక 2, 3 వేలకి ఒక 3500 అలా అవుతుందనమాట. 3 మంత్స్‌కి అలా ఒకేసారి బుక్ చేసేసుకుంటా వచ్చేస్తాయి. సో, ఇంకా ఈసారి ఎలాగో వెళ్ళాం కదా! ఆ లిస్ట్ పెట్టేయమంటే నేను పెట్టేశాననమాట. ఇంకా పెడితే ఒకేసారి అన్నీ తీసుకొనొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు, ఎంతెంత కాస్ట్ పడింది అనేది చూసేయండి. డీమార్ట్‌లో రీజనబుల్ అంటారు కదా! అది ఎంత రియల్ ఏంటి అనేది మొత్తం చూపిస్తా చూసేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు కదా! నేనైతే ఇలా తీసుకుంటాననమాట. ఏదైనా సరే కొంచెం ఒకేసారి ఇంట్లో తెచ్చి పెట్టేసుకుంటాము. ప్రతిదానికి షాప్‌కి వెళ్ళాలంటే కుదరదు కదా రిక్కీతో. ఇంకా అందుకని ఒకేసారి తెచ్చి పెట్టేస్తారనమాట మా హస్బెండ్. అంతకుముందు ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇచ్చినప్పుడైతే మామూలుగా గ్రోసరీ అంటే ఓన్లీ సరుకులే పెట్టేదాన్ని. ఎలాంటి అంటే పేస్టులు, సోప్స్, సర్పు, ఆయిల్ ప్యాకెట్స్ ఇవే పెట్టేదాన్ని. బ్రషెస్, పేస్ట్స్ అన్నీ. ఇంకా ఫ్లోర్స్ ఉంటాయి కదా! మామూలుగా శనగపిండి, వరిపిండి, మైదా పిండి, గోధుమ పిండి, ఇంకా కందిపప్పు, పెసరపప్పు, ఇంకా వేరే ఏవైనా సరే బయట మళ్ళీ సెపరేట్‌గా తెప్పించేదాన్ననమాట. ఎందుకంటే అందులో కొంచెం బాగా ఎక్కువ కాస్ట్ ఉంటదనమాట. మనకి మామూలుగా ఇక్కడ రూ. 100 ఉంటే దాంట్లో 120 అలా చూపిస్తా ఉంటదండి. సో, అందుకని చెప్పేసి అలాంటివి మానేసి సోప్స్ అయితే రీజనబుల్‌గా వస్తాయి. అవి తీసుకుంటాననమాట. ఇప్పుడు మామూలుగా టీ పొడి మీద రూ. 90 ఉందనుకోండి 100 గ్రామ్స్. మనకి అక్కడ ఒక 80 రూపీస్‌కి అలా ఇస్తారనమాట. నేను మ్యాక్సిమం కేజీ, అర కేజీ టీ పొట్లాలు తీసేసుకుంటాను. పేస్టులు కూడా 4 కాంబో ఉంటది కదా! బై బై 3 గెట్ 1 ఫ్రీ అని చెప్పేసి అవి తీసేసుకుంటాననమాట. మేము సీజన్ బట్టి సోప్స్ మారుస్తూ ఉంటాము. ఇప్పుడైతే ప్రజెంట్ నెంబర్ 1కి వచ్చామనమాట. ఇప్పుడు రిక్కీ బాబుకి అయితే మైసూర్ శాండ్ గోల్డ్ వాడుతున్నామండి పుట్టిన దగ్గర నుంచి. సో, ఇంకా ఆడికైతే 6 ఉండి ఒక ప్యాక్ వస్తుంది కదా! సో, అదైతే బుక్ చేసేస్తాను ఎప్పుడు ఆన్లైన్‌లో. ఇంకా తను విడిగా తీసుకొచ్చారు కాబట్టి మా హస్బెండ్ ఇంకా విడిగా 5 తీసుకొచ్చారనమాట. సో, ఇక్కడ మామూలుగా ఏమేమి తీసుకొచ్చాము అనేది క్లియర్‌గా చూపిస్తా చూసేయండి. నేనైతే మామూలుగా చెప్పింది ఒకటైతే తీసుకొచ్చింది ఒకటి తీసుకొచ్చారండి. చెప్తే మా ఆయన ఒకటి తీసుకొస్తారు. అదేనండి మా ఇద్దరికి గొడవలకు కారణం. నేను పంచదారే చెప్పలేదు అసలు. పంచదార తీసుకొచ్చారు. కందిపప్పు, పెసరపప్పు అని చెప్తే అవి తీసుకురాలేదు. ఉప్మా రవ్వ చెప్తే ఇడ్లీ రవ్వ తీసుకొచ్చారు. అలా ఉంటది మగవాళ్ళతో షాపింగ్. సో, ఇంకా అది ఇంకా ఇక్కడైతే నేను మాకైతే నెంబర్ 1 సోప్స్ అయితే చెప్పాను. అవి ఒక 2 సెట్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ ఒక 2 ప్యాకెట్స్. ఇక్కడ రిక్కీ బాబ్ సోప్స్ గోల్డ్, మైసూర్ శాండిల్ గోల్డ్ ఒక 5 సోప్స్, ఓడోనిల్ ఒక బాక్స్, బాత్రూమ్ ఫ్రెషనర్ అనమాట. అలాగే రూమ్ ఫ్రెషనర్, ఎయిర్ ప్యాకింగ్ అది ఒక సెట్ తీసుకొచ్చారు. సంతూర్ హ్యాండ్ వాష్ ఒక 2 తీసుకొచ్చారు. యాక్చువల్లీ బై 1 గెట్ 1 ఫ్రీ ఉంటుంది కదా 100 రూపీస్ది. అది తీసేసుకుంటాము. కానీ ఇక్కడ బాటిల్స్ చాలా ఉన్నాయని చెప్పేసి లూజ్ లిక్విడ్ అయితే తీసుకున్నారనమాట. సో, ఇంకా మామూలుగా ఇక్కడ విమ్ బార్స్ వచ్చేసి ఈసారి అయితే కంపెనీ మారిందనమాట. బ్రాండ్ వేరేది తీసుకొచ్చారు. ఇంకా ఒక 2 సెట్స్ తీసుకొచ్చారు. హిట్ ఎప్పుడు ఉంటుంది ఇంట్లో. ఏమైనా బొద్దింకలు లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి అది యూజ్ అవుద్దని ఎప్పుడు బుక్ చేస్తాం అనమాట. అలాగే ఎప్పుడైనా బిర్యానీ చేసుకుంటా ఉంటుందని ఒక దావత్ ప్యాకెట్ చెప్పాను తీసుకొచ్చారు. సర్ఫ్ ఎప్పుడు సర్ఫ్ ఎక్సెల్ ఒక ఒకసారి సర్ఫ్ ఎక్సెల్ బుక్ చేస్తే ఒకసారి టైడ్ బుక్ చేస్తాం, ఒకసారి ఏరియల్ బుక్ చేస్తాం అనమాట. అలా ఈసారి అయితే టైడ్ వచ్చింది. ఇంకా పల్లీలు 1 కేజీ, పచ్చిశనగపప్పు 1 కేజీ, ఇడ్లీ రవ్వ 1 కేజీ, శనగపిండి 1 కేజీ, మైదా 1 కేజీ అన్నీ 1 కేజీలు తీసుకొచ్చేసారు. రవ్వ వచ్చేసి ఉప్మా రవ్వ రెడ్ తీసుకొచ్చారనమాట. ఇంకా అది డాబర్ రెడ్ పేస్ట్ ఒకటి, మ్యాగీ ప్యాకెట్స్ ఒక 2. నేను మ్యాగీ చెప్తే మా ఆయన ఇప్పి తెస్తున్నాడు ఏంటో నాకైతే తెలియదు. సేమియా అనమాట. సేమియా ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ మాకు ఇప్పి కానీ మ్యాగీ కానీ అసలు ఇంకా ఎప్పుడు మా ఇంట్లో ఉండాలి. మరికి ఎప్పుడు నిద్రపోయి లేచిన వెంటనే ఆమంటాడు అనమాట. అప్పుడు అన్నం ఉంటే పెడతా, లేదంటే ఒక గ్లాస్ వాటర్ వేసేసి మ్యాగీ ఉడకబెట్టి ఇచ్చేసారంటే చక్కగా తింటాడు. మనకి ఇక్కడ ఇప్పి అనేది రిక్కీ ఫేవరెట్ ఫుడ్ అనమాట. మ్యాక్సిమం ఎప్పుడు ఇంట్లో ఉంటాయి.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే టీ పొడి ఆల్రెడీ మొన్న ఇక్కడికి వచ్చే ముందే ఒక కేజీ బుక్ చేసాము, వచ్చింది. అయినా మళ్ళీ తెలియక తీసుకొచ్చేసారనమాట. అదే చెప్తాను నేను చెప్పినవి కాకుండా ఆయనకు కావాల్సినవి మొత్తం తీసుకొచ్చేస్తారు ఇంట్లోకి. సో అది ఆల్రెడీ అంతకుముందు కొన్నవి ఉన్నాయి, అయినా దేనికైనా మంచిదని చెప్పేసి ఎక్స్ట్రాగా ఉంచుతానమాట. ఎప్పుడు ఇలా నేను ఒకేసారి పెట్టుకుంటే నాకు ఒక 3 months వరకు చూసుకునేది ఉండదు, ఈజీగా సరిపోద్ది. మళ్ళీ 3 months అయిపోయే లోపు నేను మళ్ళీ ఒకసారి లిస్ట్ రాస్తే మళ్ళీ తీసుకొస్తారనమాట. ఇదండి మా గ్రాసరీ. ఇంకా షాంపూస్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవేమి రాయలేదు. ఇంకా షాంపూస్ అవన్నీ మిస్ అయినాయి అనుకోకండి, మామూలుగా ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఇంకా అవేం బుక్ చేయలేదు. ఇంకా ఇందులో కూడా కొన్ని మిస్ అయ్యాయి అనమాట, కందిపప్పు పెసరపప్పు నేను చెప్తే తేలేదు. సో ఇదండి మా గ్రాసరీ. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.